హాయ్ అండి. వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఓకే, మరి ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా స్పెషల్ మా మరదలు చేస్తుంది అనమాట. థర్డ్ ఐటమ్. చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంది. సో అది మనం ఇప్పుడు ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. బాస్మతి రైస్ తీసుకున్నామండి మేము. 1.5 గ్లాస్ తీసుకున్నాం. మీరు ఎంతైనా సరే తీసుకోండి. ఎంత తీసుకున్నా ఒకదానికి 1.5 వాటర్, అట్లా మేము 2 వేసుకున్నాం. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఒక 1/2 అవర్ నానబెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి రైస్ని. ఉడికిన తర్వాత కొంచెం ఆరిపెట్టేయాలి. గాలి ఆరిపోతే మనకి ఫ్రైడ్ రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. సో రైస్ని పక్క పెట్టిన తర్వాత మనం బెడలపాటి గిన్నె తీసుకోవాలండి. అలా అయితేనే మనకి ఫ్రైడ్ రైస్ కలుపుకోవడానికి బాగుంటుంది. సో అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, అలానే క్యాబేజ్ ఒకటి మీడియం సైజుది, క్యారెట్లు ఒక 2 పెద్ద సైజు, ఇవి బాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇది ఉడికేందుకు లైట్గా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని కూడా వేసేద్దామండి. మన క్యాబేజ్, క్యారెట్, ఈ పచ్చిమిర్చి అనేవి సగం వరకు బాయిల్ అయినాయి. అంతవరకు అయితే సరిపోతుంది. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు పూర్తిగా ఉడికేయద్దు, టేస్ట్ ఉంటుంది మళ్ళీ మనకి. సో ఇప్పుడు రైస్ కూడా వేసేసాం కదా. వేసిన తర్వాత కొంచెం తిప్పుదాం అటు సైడ్ ఇటు సైడ్కి. ఇప్పుడు మనం వీటిలో సాసులు కూడా వేసేద్దాం. అలానే ఫస్ట్ అయితే కారం 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. కొంచెం పసుపు, హెల్త్కి మంచిదేనంటే ఇంకా అంతకన్నా ఏం లేదు. స్కిప్ చేయాలంటే చేసేయండి, అవసరం లేదు. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా. ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఒక్కసారి వీటిని కలుపుకుందాం. సాల్ట్ అంతా కలవాలి కాబట్టి. ఇప్పుడు సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అలానే వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇంకొంచెం వేయండి. ఇది రెడ్ చిల్లీ సాస్, ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్, ఇది 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి కూడా మనం ఒకసారి కలుపుదాం. ఇది మసాలా పౌడర్ అండి, గరం మసాలా పౌడరు. ఇది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ కదా, అయిపోయింది. చాలా ఈజీ అంటే ఈజీగా అయిపోయింది. చూసారు కదా, పిల్లలకి స్నాక్గా పెట్టచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్లో పెట్టచ్చు. చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఐటమ్ అండి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. చూసారు కదా ఎంత బాగుందో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాబాయ్. మరి ఇప్పుడు మేము అందరం కలిసి తింటాం, ఆ క్లిప్ కూడా ఉంది, అది కూడా చూసేయండి. మరి బాయ్. థర్డ్ ఐటమ్ వెజ్ ఫ్రైడ్ రైస్. మా మరదలు చేసిన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తిని చూద్దాం. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పటివరకు ఏమేమి చేసుకున్నాం? చికెన్ బిర్యానీ, బనానా చిప్స్, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ, నిజంగా చాలా బాగుంది. అవునన్నా, చెప్పు ఎలా ఉంది ఫ్రైడ్ రైస్, ఎలా ఉంది చెప్పు. అందరూ ట్రై చేయండి వెజ్ ఫ్రైడ్ రైస్.
సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నాన్న. సబ్స్క్రైబ్, లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ చెప్పినాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ చెప్తున్నాను.